విశాఖలోని ఎల్లమ్మ తోట సమీపంలోని ఒక భవనం సెల్లార్లో ఒక నిర్మాణం జరిగిందని ఇటీవల జీవీఎంసీ అధికారులు ఆ నిర్మాణాన్ని తొలగించారు. అయితే సహజంగా జీవీఎంసీ పరిధి అంటే దాదాపు 20 కిలోమీటర్ల దూరంలోని ఉన్న ప్రాంతాలు ఈ రకంగా తొలగించడం ఒక సహజమైన అంశం. కానీ ఇక్కడ ఒక రకంగా ఒక తీవ్రమైన చర్చ కొనసాగుతుంది. మనం చూడవచ్చు ఇది సెల్లార్తో పాటు దాదాపు ఒకటి 4 అంతస్తుల భవనం ఇది. అయితే దాదాపుగా ఇది నిర్మించి దాదాపు 25 ఏళ్ల క్రితం నుంచి కొనసాగుతుంది. అయితే ఈ సెల్లార్ తొలగించడం ఇప్పుడు కొంత చర్చ జరుగుతుంది. జీవీఎంసీ అధికారులు చాలా ప్రాంతాల్లో ఇలాగ సెల్లార్లో కొంత వినియోగించడం, వినియోగించిన అంశంపై చర్యలు తీసుకోవడం సహజంగా జరుగుతుంది. కానీ ఈ శిథిలాలను చూసి జనం మాత్రం కొంత చర్చించుకుంటున్నారు. ప్రధానంగా చూసుకుంటే మనకి కనిపిస్తున్న ఈ శిథిలాలు ఏదైతే సెల్లార్గా భావిస్తున్నారో ఆ సెల్లార్లో పక్కన చాలా వరకు పార్కింగ్ ఉంది. ఆ పార్కింగ్లో వాహనాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ సెల్లార్లకు సంబంధించి తొలగించిన శిథిలాల్లో కొన్ని జ్ఞాపకాలు ఉన్నట్టు తెలుస్తుంది. మనం చూడొచ్చు కొన్ని శిథిలాలు చూసుకుంటే కొన్ని అంశాలు గుర్తొస్తాయి. ఈరోజు చూసుకుంటే ఈ శిథిలాల్లో కూడా చాలామంది జీవితాలు కూడా గుర్తొచ్చే పరిస్థితి ఉన్నట్టు విశాఖవాసులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతానికి చూసుకుంటే చాలా విశాలంగా ఉన్నప్పటికీ ఈ స్వల్ప మొత్తం భాగాన్ని మాత్రం వినియోగిస్తున్నారు. ఒక రకంగా చట్ట విరుద్ధం అని జీవీఎంసీ అధికారులు చెప్పినప్పుడు కూడా ఈ విరిగిపోయిన ఇటుకల్లోని అట్లాగే సిమెంట్ వ్యవహారాల్లో కూడా చూసుకుంటే చాలా జ్ఞాపకాలు వస్తాయి. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతంలో కూర్చున్నారు. అట్లాగే తర్వాత చూసుకుంటే మహేష్ బాబు, అలాగే ఇతర చాలామంది ప్రభాస్, రవితేజ, శర్వానంద్, సాయి ధరమ్ తేజ, వరుణ్ తేజ, పినిశెట్టి జయం రవి ఇట్లాంటి ఎందరికో ఈ జ్ఞాపకాలు ఉంటాయి. దీనికి ఏంటి కారణం అని చాలామంది ఆశ్చర్యపోవచ్చు. కానీ ఇది నిజం. ఇది చూసుకుంటే గతంలో ఎవరైతే స్టార్ మేకర్గా చెప్పుకునే సత్యానంద్కి సంబంధించిన స్కూల్ ఇది నిజానికి వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన అదీప్ రాజు భవనంగా చెప్పుకున్నప్పుడు కూడా చాలామంది విశాఖ వాసులు దాదాపు 2.5 దశాబ్దాలుగా విశాఖలో ఎవరైనా చెప్పినట్టయితే స్టార్ మేకర్ సత్యానందం గారిది అని చెప్తారు. ఈ దశలో ఈరోజు చూసుకుంటే ఈ రాళ్ళు, ఈ విరిగిపోయిన ఇటుకలు వీటిలో ఖచ్చితంగా ఎంతోమంది జీవితాలు కనిపిస్తాయి. అయితే మనందరం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి, మహేష్ బాబు గురించి, రవితేజ గురించి చెప్పుకుంటాం. కానీ ఇప్పటికి కూడా అంత పెద్ద ఎత్తున హీరోలు కానప్పుడు కూడా చాలామంది సినిమా రంగంలో ఎంతో కొంత ఉపాధి పొందుతున్నారు, అలాగే ఆర్టిస్టులుగా కొనసాగుతున్నారంటే వారందరి జీవితాలు కూడా ఇక్కడే కొనసాగాయి. ఒకప్పుడు సినిమాల్లోకి వెళ్ళాలనే ఆసక్తి, అలాగే వారికి పుట్టుకతో కూడా కొందరికి యాక్టింగ్ మీద కొంత అనుభవం ఉన్న రీతిన ఉండేవారు. వారందరూ కూడా ఇక్కడ కూర్చొని నేర్చుకున్నారు. స్టార్ మేకర్గా చెప్పుకునే సత్యానందం ఇక్కడ స్కూల్ నడుపుతూ కొనసాగించారు. ఇది ఒక రకంగా జీవీఎంసీ అధికారుల దృష్టిలో అక్రమ నిర్మాణం అయినప్పుడు కూడా ఇది ఎలాంటి లాభాపేక్ష అంటే ఒక కమర్షియల్ వ్యవహారం జరగకుండా ఎవరైతే ఈ యాక్టింగ్ స్కూల్ నడుపుతున్న స్టార్ మేకర్ గతంలో చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీలో చెట్ల కింద కొనసాగించారు. అయితే ఈ అదీప్ రాజుకు సంబంధించిన తల్లిదండ్రులు కొంత అభిమానంతో అతను ఇక్కడ కొనసాగడానికి ఉచితంగా ఇచ్చారు. ఆ రకంగానే ఈరోజు చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు రవితేజ, మహేష్ బాబు ఇట్లాగా చాలామంది యాక్టర్స్ ఇక్కడే కూర్చొని చాలా వరకు నేర్చుకున్నారు. ఈరోజు చూసుకుంటే తెలుగు ఇండస్ట్రీతో పాటు ఇతర ఇండస్ట్రీల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఒక స్టార్ మేకర్లుగా హీరోలుగా కూడా మారిన పరిస్థితి. ఇవన్నీ చూసి ఈ శిథిలాలు చూసి చాలామంది బాధపడుతున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని సెల్లార్లు ఈరోజు చూసుకుంటే జగదాంబ జంక్షన్, డాబా గార్డెన్స్, అలాగే ద్వారకా నగర్ చాలా ప్రాంతాల్లో ఎంఈపీ కాలనీ ఇలాంటి ప్రాంతాల్లో చూసుకుంటే చాలా వరకు సెల్లార్లు ఉన్నాయి. ఆ సెల్లార్లో వాణిజ్య విభాగాలు కూడా కొనసాగుతున్నాయి. కానీ ఇక్కడ చూసుకుంటే కేవలం యాక్టింగ్ స్కూల్, ఒక 4-5 బెంచీలు, కుర్చీలు మాత్రమే ఉండే పరిస్థితి. ఇక్కడ ఎవరైతే యాక్టింగ్ నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటుందో వారందరూ కూడా సత్యానంద్ వారికి కొందరికి ఉచితంగానో కొందరికి ఎంతో కొంత నామినల్ ఫీజుగా కూడా ఇచ్చే పరిస్థితి తీసుకుని ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితుంది. ఈ దశలో ఈరోజు జరిగిన వ్యవహారంపై కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు, సహజంగా వైఎస్ఆర్సీపీ నాయకులు తమపై కక్షతో ఈ రకంగా ప్రభుత్వం ఈ సెల్లార్ని విరగొట్టింది. దాదాపు 20 సంవత్సరాలుగా ఇక్కడ లాభాపేక్ష లేకుండా దీనికి సెల్లార్ని కేవలం ట్రైనింగ్ కోసం ఎవరైతే శిక్షణ పొందుతారో వారి కోసం కేటాయించారో అట్లాగే సత్యానంద్కి కూడా ఒక రకంగా ఉచితంగా దీన్ని ఇవ్వడం జరిగింది. అతను కూడా లాభాపేక్ష లేకుండా స్టార్ మేకర్గా చెప్పుకునే సత్యానందం ఎంతోమందికి ఈ ట్రైనింగ్, హీరో ట్రైనింగ్ కావచ్చు, లేకపోతే డైరెక్షన్ ఇట్లాంటి అంశాల్లో ట్రైనింగ్ ఇస్తున్న దశలో ఆయన చాలా వరకు కూడా యాక్టింగ్ చేసే వరకు కొంతవరకు సహకరిస్తున్నారో అదే రకంగా వారికి సహకరించాలని మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజుకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఉచితంగా ఇచ్చినట్టు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ జీవీఎంసీ అధికారులు తీసుకున్న నిర్ణయం కావచ్చు,
లేక అధిప్రాజ్ చెప్తున్న వాదనలో నిజం ఉండొచ్చు. కానీ ఇతరుల వాదనలు ఏ రకంగా ఉన్నప్పుడు కూడా ఒక స్టార్ మేకర్‌గా చెప్పుకునే సత్యానందం ట్రైనింగ్ స్కూల్ ఈరోజు శిథిలం అవ్వడం మాత్రం చాలామందిని బాధ కలిగిస్తుంది. అలాగే విశాఖ వాసులు కూడా చాలా వరకు చర్చించుకుంటున్నారు. నగరంలో ఎన్నో సెల్లార్‌ల్లో నిర్మాణాలు జరిగినప్పుడు కూడా జీవీఎంసీ అధికారులు స్పందించకపోవడం, ఫిర్యాదులు ఇచ్చినప్పుడు కూడా పట్టించుకోవట్లేదు. కానీ ఇది ఒక మారుమూల ప్రాంతం. నిజానికి చూసుకుంటే ఎల్లమ్మ తోట అనే ప్రాంతం ఒకప్పుడు చాలా ఫేమస్ అయినప్పుడు కూడా ఇప్పుడు ఒక రకంగా ఒక మారుమూల ప్రాంతం మాదిరిగా ఉంది. ఇక్కడ జనసమర్థనం గానీ, వాహనాల తాకిడి గానీ ఏమాత్రం కూడా లేని పరిస్థితి. కానీ ఈరోజు జీవీఎంసీ అధికారులు ఏ రకమైన నిర్ణయం అయినప్పుడు కూడా ఈ శిథిలాలు తొలగించడం వల్ల యాక్టింగ్ స్కూల్‌లో యాక్టింగ్ చేయడానికి అవకాశం పొందాలని భావించే చాలామందికి కూడా ఒక నష్టం కలిగించిన అవకాశం ఉంది. అయితే వైఎస్ఆర్‌సీపీ నాయకులు మాత్రం దీన్ని ఉద్దేశపూర్వకంగా తొలగించారని ఆరోపణలు చేస్తే, ఉత్తరాంధ్ర ప్రజలు ప్రధానంగా విశాఖ వాసులు మాత్రం ఒక కళామ తల్లికి నష్టం జరిగింది. మరికొందరు ఏదైతే సినిమా రంగంలో రావాలి, తమకున్న ఒకరికి పుట్టుకతో రావచ్చు, మరికొందరికి కొంతకాలం తర్వాత యాక్టింగ్ మీద ఆసక్తితో ఈ రంగంలోకి రావాలనే ఆసక్తి ఉండేవారందరూ కూడా ఈ సత్యానందం గారి దగ్గర చేరి యాక్టింగ్ నేర్చుకునే పరిస్థితికి ఒక రకంగా నష్టం కలిగించినట్టు భావిస్తారు. ఏదేమిటికి ఈ శిథిలాల్లో ఒక రకంగా చూసుకుంటే రవితేజ కనిపిస్తున్నాడు, మహేష్ బాబు కనిపిస్తున్నారు, అట్లాగే చివరికి పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఆ హీరోల మాటలు ఏ రకంగా ఉన్నప్పుడు కూడా ఉత్తరాంధ్ర వాసులు మాత్రం ఈ శిథిలమైన ఈ గోడలు, అలాగే ఇటుకలు చూసి మాత్రం కొంత మనోవేదనకు గురవుతున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, విశాఖపట్నం.